అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముఖ్యంగా ఈరోజు మన వీడియో వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే మహిళలకు ఒక మంచి శుభవార్తని చెప్పిందండి. అదేంటంటే మహిళలకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలైతే ఇస్తున్నామని చెప్పేసి మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే చెప్పడం జరిగింది. అయితే ఇది ఉగాదినే లాంచ్ చేయాలనుకున్నారండి. కానీ P4 కార్యక్రమం వల్ల అలాగే ఇంకా కొన్ని వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగానికి సంబంధించిన కొన్ని ఉత్తర్వులు లేట్ అవ్వడం వల్ల అయితే దీన్ని వెనక్కి అయితే పెట్టారు. ఇదైతే త్వరలోనే అయితే లాంచ్ అయితే చేయబోతున్నారు. దీనికి సంబంధించి చాలా మందైతే చాలా డౌట్స్ అడుగుతున్నారండి. అక్క నాకు వర్క్ ఫ్రమ్ హోమ్‌కి సంబంధించి ఫోను కాల్స్ అయితే వస్తున్నాయి. సో, నేను ఇష్టం ఉందని చెప్పాను. నేను ఇష్టం లేదని చెప్పాను. అసలు నేను ఈ ఉద్యోగాన్ని ఎలా చేయాలి? నాకు ల్యాప్‌టాప్ ఉండాలా? లేకపోతే నేను కంప్యూటర్ ఆల్రెడీ నేర్చుకొని ఉండాలా? ఇలాంటి డౌట్స్ అయితే అడుగుతున్నారండి. అసలు గవర్నమెంట్ ఈ పథకాన్ని మహిళలకు మాత్రమే రూపొందించిందా? లేకపోతే మగవారు కూడా చేసుకోవచ్చా? ఇలాంటి డౌట్స్ కూడా అడుగుతున్నారు. నేను 10థ్ క్లాసే చదువుకున్నాను. నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగం వచ్చే అవకాశం ఉందా? నేను ఇంటర్మీడియేట్ చదివాను. నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగం వచ్చే అవకాశం ఉందా? నేను డిగ్రీ చేశాను. ఇలాంటి డౌట్స్ అయితే చాలా మందైతే చాలా చాలా రకాలుగా అడుగుతున్నారండి. సో, అందరికీ కూడా ఈ వీడియోలోనైతే నేను పూర్తి వివరాలనైతే తెలియజేస్తాను. ముఖ్యంగా వచ్చేసి ఆంధ్రప్రదేశ్‌లో అయితే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువతకు, యువతలకండి. ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలనేవి మనకి మగవారికి ప్లస్ ఆడవారికి కూడా మహిళలకు అధిక ప్రాధాన్యతనైతే ఇస్తానని చెప్పారండి. అయితే ముఖ్యంగా వచ్చేసి మనకి ఇది ఎందుకు సృష్టిచ్చారంటే, మనకి అందుబాటులో లేడీస్ చాలా మంది చదువుకున్న వారున్నారు. పిల్లల వల్ల, లేపోతే అత్తగారింట్లో ఒప్పుకోకపోవడం వల్లో, లేకపోతే వాళ్ళకి వివిధ కారణాల వల్ల వేరే దూరం వెళ్లి చేయలేక, లేకపోతే తన భర్త ఇదే ఊళ్ళో తనకి సొంత వర్క్ ఏదైనా ఉండడమో, లేకపోతే తన అత్తమామలకి ఒంట్లో బాగోకపోవడమో, ఇలాంటి పలు కారణాల వల్లైతే లేడీస్ అయితే దూరంగా వెళ్లి వర్క్ చేయడానికి ఇబ్బంది పడుతున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాల ద్వారా వాళ్ళకి ఉపాధి కల్పిస్తే వాళ్ళ కుటుంబాలు మరింత ఆర్థికంగా మెరుగుపడతాయనే ఉద్దేశంతో అయితే గవర్నమెంట్ ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్టయితే చెప్పారండి. అలాగే మనకి ముఖ్యంగా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ స్కీమ్ అంటే ఏమిటంటే, ఈ స్కీమ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారైతే మంచి ఆలోచనతో రూపొందించారండి. దీని మెయిన్ గోల్ ఏంటంటే రాష్ట్రంలో అయితే ఐటీ రంగాన్ని మనకి ముఖ్యంగా మన రాష్ట్రంలో ప్రస్తుతానికి ఐటీ రంగ అవకాశాలైతే చాలా చాలా తక్కువగా ఉన్నాయి కదా! సో, ఈ ఐటీ రంగ అవకాశాలని, ఈ ఉద్యోగ అవకాశాలని మహిళలకు, అలాగే పల్లెటూరులో ఉన్నవారికి అందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావాలని, ఏదో ఒక నగరానికే పరిమితం చేస్తే అక్కడ మాత్రమే వృద్ధి జరుగుతుంది. మిగతా ప్రాంతాలకి వృద్ధనేది తగ్గుతుంది. హై స్పీడ్ ఇంటర్నెట్‌తో ఇప్పుడు ప్రతి గ్రామాల్లోని కూడా మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవడానికి వీలుగా ఉంది. సో, ప్రతి ఒక్కరు ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు చేయడం వల్ల ఇది చాలా మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలనేవి కలుగుతాయనే ఉద్దేశంతో అయితే మనకి ఈ స్కీమ్‌నయితే మనకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారైతే ప్రవేశపెట్టడం జరిగిందండి. ముఖ్యంగా మనకి ఇది మన ఇంట్లోనే చేసుకోవాలా? లేకపోతే మనము ఆఫీస్‌కెళ్ళి చేయాలా? అనేదైతే చాలా మందికి డౌటుంది. మా ఇంట్లో ఖచ్చితంగా కంప్యూటర్ ఉండుండాలా? ల్యాప్‌టాప్ ఉండుండాలా అని. ఇది మీకు ఆల్రెడీ ఇంట్లో హై స్పీడ్ ఇంటర్నెట్ ఉండి, మీకు ల్యాప్‌టాప్ ఉంటే మీ ఇంట్లోనే చేసుకోవచ్చండి. లేదు అంటే మీ ప్రాంతంలో ఒక ఆహ్, రూమ్‌ని లేదా ఒక హౌస్‌ని రెంట్‌కైతే తీసుకొని దాన్ని ఆఫీస్ కింద అయితే దాన్ని తయారు చేస్తారండి. దానికి రూపురేఖలు మార్చి దాన్నొక ఆఫీస్ కింద పెట్టి ఒక 10 మంది, 20 మంది అక్కడ కలిసి వర్క్ చేసుకునే విధంగా అయితే ఇంటర్నెట్ సదుపాయాలు అవన్నీ కల్పిస్తారు. అక్కడ ఆల్రెడీ మనకి కంప్యూటర్స్ ఇవన్నీ కూడా వాళ్ళే ఫెసిలిటీస్ కూడా మనకి అందిస్తారనేసి ఈ స్కీమ్ ద్వారా చెప్తున్నారండి. సో, ఎవరు కూడా నాకు కంప్యూటర్ లేదు అనే దిగులైతే చెందాల్సిన అవసరం లేదు. ఉన్నవారికి వాళ్ళ ఇంట్లో చేసుకునే అవకాశం ఉంటుంది. లేని వారికైతే ఊళ్ళో ఒక ప్రాంతంలో ఒక ప్రాంతాన్ని సెలెక్ట్ చేసి అక్కడైతే ఈ ఫెసిలిటీస్‌నైతే అందించడం అయితే జరుగుతుందండి. మహిళల పైన ఎక్కువ ఎందుకు ఫోకస్ పెడుతున్నారంటే, ఈ స్కీమ్‌లో మహిళలకి ఎందుకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటే, చాలా మంది మహిళలకు బయట ప్రాంతాలకు వెళ్లి ఉద్యోగం చేసేయడానికి చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు. కానీ ఇప్పుడు ఇంట్లోనే కూర్చొని ఐటీ జాబ్ చేసే ఛాన్స్ అయితే వస్తే గనక ప్రతి మహిళ కూడా వినియోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటి వరకు మనకు జరిగిన సర్వేలో 25,00,000 మంది అయితే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి ఇష్టంగా ఉన్నారని చెప్పేసైతే సర్వేలో అయితే చెప్పడం అయితే జరిగిందండి. 25,00,000 మంది అంటే మాటలు కాదండి. ఇక్కడ మీరు 10థ్ చదువుకున్నారా? ఇంటర్ చదువుకున్నారా అనేది కాదు. మీ చదువుకు తగ్గ ఉద్యోగాన్నయితే మీకిస్తారు. నాకేం వచ్చు అని కాదు. ఒకవేళ మీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే మీకైతే మీలో స్కిల్స్‌నయితే మెరుగుపరుస్తారండి. ఒక చిన్న ట్రైనింగ్ ఇస్తారు. 15 డేస్, 45 డేస్, 30 డేస్ మీలో ఉన్న ప్రతిభ ఆధారంగా అయితే మీకు ట్రైనింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. ఆ ట్రైనింగ్ పీరియడ్‌లో మీరు చేసిన ట్రైనింగ్‌ని బట్టి మీరు ఏ జాబ్‌కి ఎలిజిబుల్ అవుతారు. మీరు ఈ జాబ్‌కి ఎలిజిబులా? కాదా? అనేది కూడా వాళ్ళు క్లియర్‌గా అయితే చెప్పడం జరుగుతుందండి. ఇందులో చదువుకోనోళ్ళకి ఎలా ఇస్తారు అంటున్నారు. కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉంటాయి కదండీ! వాటిని ఇక్కడ మనకి ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్‌లో చదువుకోని వారికి ప్యాకింగ్ అని, లేకపోతే ఇంకా అవి తయారు చేసేటప్పుడు టెక్నికల్ సిబ్బంది కావాలి కదా! ప్రొడక్ట్ బావుందా? లేదా? ఇలాంటి చిన్న చిన్న వర్క్స్ చేయడానికి కూడా వర్కర్స్ అవసరం అవుతారు కదా! అలాంటి ఆహ్,
ప్రత్యేకించి ఫ్యాక్టరీ లాంటివి ఇక్కడైతే రూపొందించడానికైతే ముందుగా కార్యాచరణ రూపొందిస్తున్నారండి. ఇవన్నీ పూర్తయిన వెంటనే మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలనేవి వస్తాయి. ప్రస్తుతానికైతే మనకి ఆన్‌లైన్‌లో మనకు మనంగా ఆన్‌లైన్ చేసుకోవడానికి ఎటువంటి లాగిన్ ఇవ్వలేదండి. సర్వే మాత్రమే జరుగుతుంది. అది కూడా గ్రామ వార్డు సచివాలయాల్లో స్టాఫ్ మాత్రమే చేస్తారు. మీరు ఓన్‌గా చేసుకోవడానికైతే లేదు. సో, చాలా మందేంటంటే మేమెళ్లి ఎక్కడ చేసుకోవాలి? ఎక్కడ ఆన్‌లైన్ చేసుకోవాలని అడుగుతున్నారు. మీరేమి కంగారు పడవలసిన అవసరం లేదు. ఇప్పటి వరకు 99 లక్షల మందికైతే సర్వే అయితే చేశారండి. ఇందులో 25 లక్షల మందైతే సుముఖంగా చెప్పారు. మేమైతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మాకు ఈ జాబ్ చాలా ఇష్టంగా ఉంది అని చెప్పారు. కొంతమందైతే మాకు అన్ని అవకాశాలు ఉన్నాయి. మా దగ్గర ల్యాప్‌టాప్, ఇంటర్నెట్ కూడా ఉంది. మా దగ్గర మేము వర్క్ చేసుకుంటూ ఇంకొక ఇద్దరు ముగ్గురికి కూడా మేము వర్క్ ఫెసిలిటీ కల్పించగలము అని చెప్పేసి కూడా చెప్పడం జరిగిందండి. ఇది ప్రతి ఒక్క మహిళ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్‌లో జాయిన్ అయితే గనక ఆర్థికంగా అయితే చాలా బలపడతాయండి కుటుంబాలు. నేనైతే నిజంగా వస్తే మాత్రం చాలా చాలా అదృష్టం. నేనైతే ఇప్పట్లో రాదనుకుంటున్నాను. మినిమమ్ తక్కువలో తక్కువ 1 ఇయరే పట్టొచ్చండి. ఇదేం చిన్న ప్రాసెస్ కాదు. ఇప్పుడు మనకి సర్వే చేసినంత మాత్రాన కంపెనీలొచ్చి మేము పెడతామని అనరు కదా! కంపెనీ వాళ్ళతో మాట్లాడుకోవాలి. వాళ్ళు రావాలి. ఇక్కడ పరిసరాలు చూడాలి. చాలా చాలా ప్రాసెస్ ఉంటుంది. 1 ఇయర్ పైనే పడుతుందండి. యూట్యూబ్‌లో చెప్పారని ఏదో ఇప్పటికిప్పుడు ఆన్‌లైన్ చేసేసి ఇప్పటికిప్పుడు జరిగే పనైతే కాదిది. 1 ఇయర్ టైం పడుతుంది. ఎందుకంటే మన చంద్రబాబు నాయుడు గారు పిలిచారని ఐటీ కంపెనీ వాళ్ళు రారండి. ఎందుకంటే ఐటీ కంపెనీ వాళ్ళు చాలా మనీతోనే ఉంటారు. చంద్రబాబు నాయుడు గారికి ఎంత అధికారం ఉందో వాళ్ళకి అంతే బర్డెన్స్ ఉంటాయి. వాళ్ళ దగ్గర అంతే మనీ ఖర్చు పెట్టాలి వాళ్ళు కూడా. సో, కొంచెం టైం పడుతుంది. మినిమమ్ 1 ఇయర్ పైనే పట్టొచ్చు. తక్కువైతే పట్టదు. సో, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఓకే. వెయిట్ చేయండి. యూట్యూబ్‌లో చెప్పారని, అక్కడ చెప్పారని, ఇక్కడ చెప్పారని మీరేం కంగారు పడవద్దు. దీని మీద వ్యూస్ వస్తున్నాయని అదే పనిగా చాలా మంది అయితే వీడియోస్ చేస్తున్నారు. అవన్నీ చూసి అక్క అన్ని వీడియోలు చూసి పిచ్చెక్కిపోతుంది. దయచేసి ఒక్క వీడియో ఇవ్వండి అని నాకు ఒకళ్ళు మెసేజ్ పెట్టారు. వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నానండి. దయచేసి మీరు చూసి దీన్ని సపోర్ట్ చేసి 10 మందికి షేర్ చేయండి. ఎందుకంటే ఒక మంచి న్యూస్ అనేది 10 మందికి వెళ్తేనే దానివల్ల మీకు మంచి జరుగుతుంది. ఎదుటి వాళ్ళకి మంచి జరుగుతుంది. ఒక ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అయితే ఎవ్వరికీ యూజ్ అయితే ఉండదండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై.